శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మన వీడియోను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా, అంటే 9th to 15th మార్చ్ 2025లో ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. నాకు పంపించండి, వాట్సాప్లో పంపించండి, అయితే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, అనేక రకాలమైన మంచి ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేను చేస్తూ ఉంటాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని నన్ను సంప్రదించడం సరిపోతుంది. ఈ కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ ఫోన్ చేయండి. సరే, ఇప్పుడు మనం మార్చి 9th నుంచి 15th వరకు వృషభ రాశి, మీ రాశిలోనే గురుడు ఉండడం వలన చాలా రకాలమైనటువంటి దోషాలు పోగొడతాడు. అంతేకాకుండా విద్యావంతుని చేయడము, ఐశ్వర్యవంతుడిగా ఉండడము, అలాగే పుత్ర సంతానయోగం కలగడానికి అవకాశాలు ఇవ్వడము, మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశాలే ఎక్కువనే. గురుడు సామాన్యమైన వాడు కాదు, కానీ మీ రాశికి మంచివాడు కాదు. 8th హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ పాపత్వంలో ఉన్నవాడు, కానీ మీ రాశిలో ఉన్నాడు కాబట్టి యోగాన్నే ఇస్తాడు. 2nd హౌస్లో కుజచంద్రులు ఉన్నారండి, అంటే 9వ తారీఖు 10వ తారీఖు. కుజుడు ఒక్కడు ద్వితీయ భావంలో ఉంటే మంచిది కాదు. 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. మీకు కూడా ఫారిన్ యోగం వెళ్ళడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్తారు. ఎక్కడైనా మీ జాతకాల్లో కూడా చూసుకోండి. 12th హౌస్ లార్డ్ 2nd హౌస్లో ఉంటే విదేశ పర్యటన జరుగుతుంది. కుజుడు ద్వితీయ భావంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు 9వ తారీఖు 10వ తారీఖు. అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మీకు బాగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు ఎక్కువగా, గాయకులకి బాగా పాటలు పాడే శక్తి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీకు విపరీతమైన ఖర్చులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఆదాయం ఉందో అంతకు మించినటువంటి ఖర్చులు కూడా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ నెల 11, 12 అంటే 11th and 12th డేట్స్లో షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారు. మీ తోబుట్టువులను కలవడమో, అయితే వాళ్ళకి ఫోన్లు చేయడమో, ఏదో విధంగా మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకుంటారు. 11, 12వ తారీఖుల్లో శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 4th హౌస్ని రవిశని చూడడం వల్ల మీ మదర్ గారికి ఆరోగ్యపరిచేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మీ పేరెంట్స్ అంటాం కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చదువు విషయంలో కూడా మీకు భద్రత తక్కువగా ఉంది. కొద్దిగా మీరు ఎక్కువ కష్టపడి చదవాల్సిందే, లేకపోతే పాస్ అవ్వడం కష్టం. ఏదేమైనా సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పంచమస్థానంలో కేతువుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు. అంటే 15th తారీఖున చంద్రుడితో కలుస్తుంటాడు. చంద్రుడితో కలిసిన కేతువు, గురుదృష్టి కూడా ఉంది. ఏమైనా చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలుగా ఉంటే, చెడు ఫలితాలు ఉన్నా సరే కేతువు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు మీ రాశికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనడంలో సందేహం లేదు. అంతే కదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పట్టు ఉండి బాగా సాధన, వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా ఉంటారనడంలో సందేహం లేదు. అలాగే సినిమా రంగము, కళారంగము, టెలివిజన్ రంగం ఉంటాం కదా, వాళ్ళకు కూడా, కళాకారులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. సక్సెస్ అయి తీరుతారు. అలాగే 7వ భావానికి కూడా గురుడు దృష్టి ఉంది కదండి. శని దృష్టి ఉన్నప్పటికీ వివాహ శుభకార్యాలు ఇంతకుముందు దగ్గరకు వచ్చినవి ఆగిపోయినా మీకు అవి మళ్ళీ వచ్చి కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురు ప్రభావం వల్ల. అలాగే మీ వ్యాపారాభివృద్ధికి చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ వ్యాపారంలో సక్సెస్ అయి తీరతారన్న సందేహం లేదు. తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల, భాగ్యాల దశమలు ఉండడం వల్ల యోగమైన ఉండవు, చక్కటి యోగాన్ని ఇస్తాడు. భాగ్యస్థానంలో గురుడు చూడడం వల్ల ముందర విద్య రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఎంఎస్ఎల్ చేయడం కోసము, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్ కోర్సులు ఉంటాయి కదా, పీజీ, వాటి కోసం మీరు విదేశాలు వెళ్ళడము, అలాగా మీ బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్ళడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా గురు ప్రభావం ఉండడం వలన భాగ్యస్థానానికి మీ భాగ్యము వృద్ధి అవుతుంటుంది. దేవాలయాలు సందర్శించడానికి అవకాశాలు ఎక్కువ.
అలాగే పీఠాధిపతులని, గురువుగారులని మీరు సందర్శన చేస్తారు. ఈ వారంలో అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 9th హౌస్లో లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు కదండి. మంచి పేరు ప్రఖ్యాతులు మీకు బాగా ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్. మీరు తోటి ఉద్యోగులతోటి మీరు మంచి బాగా ఉండడము, వాళ్ళ ద్వారా మీ సహాయ సహకారాలు అందడము, మంచి పేరు ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీస్లోనూ బాగా డెవలప్మెంట్స్ ఉండడము, అలాగే విద్యా సంస్థల్లోనూ, ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ రంగంలోనూ మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది. 10th హౌస్లో రవితో కలిసిన శని, రవి దిగ్బలుడు కదండి. 10th హౌస్లో శని కూడా దిగ్బలుడు, శని కూడా మంచివాడే. రవితో కలిసిన శని మంచి దశమ స్థానంలో చాలా పవర్. అంటే ఏంటి అంటే రాజకీయ నాయకులకి మాత్రము చాలా బాగుంటుంది. మీ రాశిలోనే గురుడు ఉండము, దశమ స్థానంలో రవిశనులు ఉండడం, రాజకీయ రంగంలో బాగా పదవులు రావడము, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడము, రాజకీయంగా మీకు ఎన్ని అవరోధాలు, ఎటువంటి ఫోర్సులు ఉన్నా, ఇటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ వాటిలో సక్సెస్ అవుతారు. లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీకు మంచి ఫేవరబుల్ కండిషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవిశనులు దశమ స్థానంలో ఉండడమే కారణము. అద్భుతం. అలాగే ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు IPS, IAS, సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి చేస్తున్నారు, మీరు రాస్తున్నారు, వాటిలో కూడా మీరు సక్సెస్ అవుతారు. ఉండే రవిశనులు దశమ స్థానంలో ఉంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. శని వల్ల ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజల్లో మమైక్యమైపోవడం అంటారు సరే, అది మీకు ఎక్కువ ఉందండి. చాలా బాగుంది. ముఖ్యంగా శని రిలేటెడ్ ఇండస్ట్రీస్ అంటే కోలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, అలాగే ఫార్మా రంగం, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం. లాభస్థానంలో బుధ శుక్రులు ఉన్నారు కదా. బుధ శుక్రులు మంచివాళ్ళ. ఇక్కడ ఏమవుతుందంటే మీ రాశ్యాధిపతి శుక్రుడే బలం లేకుండా రెట్రోగ్రెషన్లో ఉన్నాడు. అలాగే ద్వితీయ భావాధిపతి నీచలో ఉన్నాడు. అంటే ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్న రాహు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని పాజిటివ్ రిజల్ట్స్గా మార్చి మీకు శుభయోగాలే ఇవ్వడానికి అవకాశం ఉంది. రాహు లాభంలో ఉన్నాడు అంటే బాహువులు మీద ఎక్కించుకుని తిప్పుతాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు నీటి మీద ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దైవ దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అలాగే గంగా స్నానాలు ఈ పాటి చేసుకున్నారు కదా. మీరు గంగా స్నానం చేశారు కదా, త్రివేణి సంగమం. అటువంటి సంఘ స్నానాలు బాగా అద్భుతంగా ఉంటుంది. మీకు బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూయోగం బాగుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే రాజకీయ రంగము, అలాగే సినిమా పరిశ్రమల్లో కూడా మీరు బాగా డబ్బులు సంపాదించడానికి, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ముఖ్యంగా పూజించాల్సిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లోనే బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, మీ చేస్తున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా భద్రత ఏర్పడడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.